ఏముంటుంది అసలు వాళ్ళకి పెద్దగా? వాళ్ళు ఏం పెద్దగా ఎగ్జైట్ అవ్వరు. వాళ్ళకేమి అంత అద్భుతంగా ఏమి అనిపించదు. చెప్పేవాడి దగ్గర ఉంటుంది విషయం అంతా. మనం అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అద్భుతంగా చెబితే లెసన్, వాళ్ళు అమ్మో నిజంగానా అక్క అన్నయ్య అని అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ మనం ఏం లేదురా, దేవుడు సృష్టిని చేశాడురా, మొదటి రోజు అది చేశాడు, ఏంటిది చీకటి వెలుగు వేరైపోయిందిరా, రెండో రోజు వచ్చేసి వాటర్ వేరైపోయిందిరా, ఆకాశం వచ్చేసింది, మూడో రోజు ఏం లేదురా పలాని వాటర్ అంతా సముద్రాలుగా నదులుగా ఏర్పడ్డాయిరా, నాలుగో రోజులు అవి చేశారా అని చెప్పామనుకోండి, లెక్కలే ఏదో ఒక మనము పాయింట్స్ అన్ని చదివినట్టుగా చదివేశామంటే పిల్లలకి ఏమి గొప్పగా ఉండదు. దాన్ని మనం అద్భుతంగా వాళ్ళకి అది గొప్పగా అనిపించేటట్టుగా చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ సిద్ధపడాలి కదా. సిద్ధపడకపోతే మనం అలాగా చెప్పలేము. ఓకే, సో అది ఆ లెసన్ చెప్పడానికి మనకి ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎలా చెప్పాలి అనేది మనకి ఉంటుంది. ముందు మనం అనుసంధానం అనే సెక్షన్లో ఉన్నాం కదా. అనుసంధానము ఫస్ట్ సెక్షన్. అందులో మనం పిల్లలతోటి కొంతమందితోటి పక్షుల్లాగా మనం చేపిస్తాము, కొంతమంది జంతువుల్లాగా యాక్షన్ చేపిస్తాము, కొంతమందితోటి పువ్వులు కదా కనుక్కోమని చెబుతాము. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వాడు వచ్చేసి పువ్వు ఇట్లా పెడతాడు, రెండో వాడు పువ్వు అంటే మళ్ళీ ఇట్ట పెడతాడా లేదా ఇంకో షేప్ పెడతాడు, ఇట పెట్టాల్సిందే కదా. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పేర్లన్నీ అయిపోతాయి కదా, వాళ్ళకి తెలిసిన పువ్వుల పేర్లన్నీ అయిపోతాయి. మూడో వాడు చెప్పేటప్పుడు మిగతా వాళ్ళ వైపు చూస్తుంటారు, ఇంకేమైనా కొత్త పేర్లు ఉన్నాయా. నాలుగో వాడి దగ్గరకు వచ్చేసి ఇంకా ఎన్ని చేశారు వేసే అన్నట్టుగా చూస్తుంటారు ఇంకా కదా. ఎంతమంది పిల్లలతోటి మనం ఈ యాక్టివిటీ చేయగలిగితే అంత మంచిది. ఎందుకు, పిల్లలు ఆశ్చర్యపడాలి. ఒక్క పువ్వు ఆ షేప్ ఇంకొక పువ్వుకి ఉండదు, ఆకారం కదా. ఒక పువ్వుకి వచ్చే వాసన ఇంకో పువ్వుకి రాదు, ఒక పువ్వుకు వచ్చేటటువంటి సైజు ఇంకో పువ్వులో రాదు, ఒక పువ్వుకున్న షేప్ ఇంకో పువ్వులో లేదు కదా. అన్ని రకాలుగా చేశాడు ఆయన పువ్వుల విషయంలో, అట్లాగనే పండ్ల విషయంలో, అట్లాగనే చెట్ల విషయంలో కదా, అట్లాగనే పక్షుల విషయంలో, జంతువుల విషయంలో. వీళ్ళందరినీ వచ్చి యాక్ట్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళకి అక్కడే అర్థమైపోతుంది, అమ్మో ఇన్ని చేశాడా ఏసయ్య, చాలా చేసినట్టున్నాడే అని అనుకున్న తర్వాత మనం ఇంకా ఏం చెప్పాలంటే, అరే ఇవి కొన్ని జాతులు మనకు తెలిసినవి, ఇంకా చాలా జాతులు ఉన్నాయి మనకు వాటికి పేర్లు తెలియదు, అవి మన దేశాల్లో కానీ లేవు, వేరే వేరే దేశాల్లోనే ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఇంకా కొత్త కొత్తవి కూడా కనుక్కుంటున్నారు శాస్త్రజ్ఞులు. కొత్త మరి జంతువులు పక్షులు అనేవి ఉన్నవి అని చెప్పాలి. చాలా చేశాడు రా యేసయ్య, ఈ కొన్నే కాదు మనం చెప్పింది కొన్నే, ఇంకా చాలా చేశాడని చెప్పాలి. అది నిజం, మనం చెప్పేది అబద్ధం కాదు కదా. చాలా చేశాడనేది వాళ్ళకి చెబుతాము. అలాగా ఆ పక్షుల గురించి జంతువుల గురించి చెప్పిన తర్వాత మనం అడిగే ప్రశ్న, ఎవరు చేశారు ఇవన్నీ అని అడగ. వాటికయ్యే వచ్చేస్తాయారా? వాటికయ్యే వచ్చేస్తాయా? ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఉండాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఎవరు తయారు చేయకుండానే చేతిలోకి వచ్చిద్దా? ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఎవరు కట్టకుండానే బిల్డింగ్ వచ్చేసిద్దా? రాదుగా. అట్లాగనే మరి సృష్టి అంతటిని ఎవరు చేసి ఉంటారు అబ్బా అని అడగ. అందరు యేసయ్యా అంటారు, ఏది మన పిల్లలైతే. మేము ఒకవేళ ఇట్లా యేసయ్య గురించి తెలియని వాళ్ళు అయితే ఇంకా బిత్తరపై చూస్తుంటారు, దిక్కులు చూస్తుంటారు వాళ్ళు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే మన బైబిల్ తీయాలి, బైబిల్ తీపియాలి. బైబిల్ తీపిచ్చి మనము ఆ బోధించుట అనే సెక్షన్లోకి మనం వెళ్ళాలి. ముందు అనుసంధానం అనేది ఆట ఆడిచ్చాము, ఆటలు అయిపోయిన తర్వాత ఎవరు ఇవన్నీ చేశారనేది ప్రశ్న అడిగాము. కొంతమంది చెబుతారు, కొంతమంది ఏమో కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవరు తయారు చేయింది ఏది రాదు అనేది ఖచ్చితంగా మనం చెప్పాలి. వాటికి అవే ఏవి ఊడిపడవు కదా. ప్రతి దాని వెనకాల ఒక సృష్టికర్త అనేది ఒక అతను ఉంటాడు, చేసే అతను కదా. అది లేనిదే ఏది రాదు అనేది పిల్లలకి క్లారిటీ అనేది ఇచ్చిన తర్వాత ఇవి బోధించుట అనే సెక్షన్లో మనము సృష్టి గురించి మనము చెప్పడం స్టార్ట్ చేస్తాం. బోధించుట అనే సెక్షన్లో మనం ఏం చెబుతామంటే, ఇక మన పిల్లల దగ్గర బైబిల్ చదవగలిగినటువంటి వాళ్ళని ఒకరు కూర్చోబెట్టి, ఓకేనా, ఈ యొక్క సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 31 వరకు, అలాగనే యెషయా 43:28, కీర్తనలు 139:13 ఈ యొక్క ఈ గ్రంథాల్లో రాసి పెట్టుంది కదా. ఈ యొక్క చాప్టర్స్లో సృష్టి గురించి ఉంది. ముందు మనం ఆదికాండం గురించి
చెప్పిస్తాం అన్నమాట. అయితే ఇది చెప్పించేటప్పుడు పిల్లలతోటి మళ్ళీ అరే ఫస్ట్ రోజు ఏం జరిగిందో తెలుసా, ఫస్ట్ రోజు అంతా చీకటే ఉంది, దేవుడు ఏం చేయలే, దేవుడు ఏమీ తయారు చేయలే, మొత్తం చీకటిగానే ఉంది. చీకటి ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ చేతులు కూడా అడ్డం పెట్టమని చెప్పాలి. చెప్పిన తర్వాత ఒకటేసారి కళ్ళు తెరవమని చెప్పాలి. ఇందాక బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇందాకట్లాగానే మనం ఉంటే మనకి పనులు చేసుకోవడానికి వీలయ్యేది, ఆడుకోగలమా కదా, బయటికి వెళ్ళి రాగలగమా, స్కూల్కి వెళ్ళగలమా కదా, మనకి నచ్చిన పనులు చేయడానికి వీలుంటుందా, వీలుండదు. ఇందాక ఉన్నట్టుంటే భయంగా ఉందా లేకపోతే ధైర్యంగా ఉందా, ఇలాంటి ప్రశ్నలు మనము అడగొచ్చు. ఎందుకు ఇట్లా పెట్టుకొని ఉంటే ఎంతసేపు అని ఉంటాం, ఒక 10 నిమిషాలు అట్లా ఉన్నామంటే అయిపోయింది మన పని. వాళ్ళని కొద్దిసేపు అట్లా చేతులు ఇట్లా పెట్టించి ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్స్ వాళ్ళని అట్లా ఉండమని చెప్పాలి. అప్పుడు మనము ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత అప్పుడు టక్మని తీయండి రా అంటే ఇప్పుడు బాగుందరా అని చెప్పేసి అడగాలి. ఇప్పుడే బాగుందని అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తారు. సో మొట్టమొదటిగా మనము దేవుడు సృష్టించేటప్పుడు అలా ఉంది, అంత చీకటిగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంటే వెలుగు రావాలి అని ఒక మాట చెప్పాడు, అంతే. వెలుగు తయారు చేయాల, ఏమన్నాడు, ఒక్క మాటే చెప్పాడు రా, అంతే, వెంటనే వెలుగు వచ్చేసింది. అవునా? రెండో రోజు ఏం జరిగిందో తెలుసా, రెండో రోజు మొత్తం వాటరే ఉన్నాయి, భూమి నిండా ఏమున్నాయి, వాటరే ఉన్నాయి. ఒకవేళ రెండో రోజు నిన్ను తయారు చేశాడంటే ఏం చేస్తూ ఉంటావురా నువ్వు, ఈదటమేగా, మొత్తం ఏం చేస్తూ ఉండాలి, ఈదుతూ ఉండాలి. మొత్తం నీళ్ళే ఉంటాయి, ఎక్కడ గట్టు ఉండదు. ఎంతసేపు ఈదుతావు కదా. అందుకనే రెండో రోజు దేవుడు మనల్ని తయారు చేశాడా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎస్ ఆర్ నో? ఎస్. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి రెండో రోజు తయారు చేయాల, మొదటి రోజు కూడా తయారు చేయాల. మొదటి రోజు తయారు చేయకుంటే చేసుంటే చీకట్లో తిరిగేవాళ్ళం, రెండో రోజు తయారు చేసుంటే నీళ్ళల్లో ఈదుతూ ఉండేవాళ్ళం, అవునా? మూడో రోజు తయారు చేస్తే తిండి ఉండేది కాదు, అవునా? మూడో రోజు నదులు సముద్రాలన్నీ వేరైపోయినాయి కదా. ఇవన్నీ ఏ రోజు ఏమైంది అనేది అంతా మనకి ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వరకు మనకు అవన్నీ ఉన్నాయి. సో రెండో రోజు ఏమైంది, మూడో రోజు ఏమైంది అని చెప్పేసి మనం వాళ్ళతోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ పక్షులు తయారు చేసిన రోజు వస్తుంది కదా, అప్పుడు అరే మళ్ళీ ఒకసారి చెప్పండి రా, మీకు ఎన్ని పక్షులు తెలుసో మళ్ళీ చెప్పించాను, మీకు ఎన్ని జంతువులు తెలుసో మళ్ళీ చెప్పండి రా, మీకు ఎన్ని చెట్లు తెలుసో చెప్పండి రా, చెట్ల పేర్లు, మీకు ఎన్ని పండ్ల పేర్లు తెలుసో చెప్పండి రా, మొక్కల పేర్లు ఎన్ని తెలుసో మీకు చెప్పండి రా, చేపల పేర్లు ఎన్ని తెలుసో చెప్పండి రా కదా. ఇది వాళ్ళతో చెప్పించాలి. చెప్పించి అరే మీరు చెప్పిన కొన్నేరా, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి అనేది మనం చెప్తాం. చెప్పిన తర్వాత మనము ఓవరాల్గా బోధించుట అనే సెక్షన్ అయిపోయే లోపల వీటన్నిటికంటే యేసయ్య నిన్నే ఎక్కువ ప్రేమించాడు. యేసయ్య నిన్నే ఎక్కువ, నువ్వంటేనే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకు అంటే అన్నీ తయారు చేసిన తర్వాత నిన్ను లాస్ట్ తయారు చేశాడు. ఎందుకు? వాటినన్నిటిని ఎవరి కొరకు తయారు చేశాడు? నీ కొరకే తయారు చేశాడు. ఈ పెద్ద పెద్ద జంతువులు, పెద్ద పెద్ద పక్షులు, చిన్న చేపలు, పెద్ద చేపలు, రంగురంగుల చెట్లు, రంగురంగుల పక్షులు, వీటన్నిటిని ఎవరి కొరకు తయారు చేశాడు? నీ కోసమే తయారు చేశాడు. నువ్వు అంటే ఇష్టం కాబట్టి అన్నిటిని తయారు చేసిన తర్వాత నిన్ను తయారు చేశాడు. ఇంకో సంగతి తెలుసా, నువ్వంటే యేసయ్యకి ఇష్టం అని చెప్పడానికి ఒక పెద్ద గుర్తుందిరా అని చెప్పాలి. ఏంటా గుర్తు? ఏంటది? మన ఫింగర్ ప్రింట్ కదా, మన వేలు ముద్ర. ఒక బాబుకి పాపకున్న వేలు ముద్ర వేరే వాళ్ళకి ఉండదు కదా. వాళ్ళ సొంత చెల్లి అయి ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, అన్న అయి ఉండొచ్చు, ఒకవేళ కమల పిల్లలు అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎవరికి ఒకే ముద్ర ఉండదు. అందరిలో ఒకరిలాగా నిన్ను తయారు చేయలేదురా యేసయ్య, నిన్ను స్పెషల్గా తయారు చేశాడు. ఎట్లా తయారు చేసిందంట? స్పెషల్. నువ్వంటే స్పెషల్ యేసయ్యకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసయ్యకి చాలా స్పెషల్. మీరంటే ప్రత్యేకంగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందరిలో ఒకళ్ళు కాదు మీరు అని రుజువు ఏంటి? వేలు ముద్ర. మనకి పిల్లలకి ఆ విషయాన్ని 1కి 2 సార్లు చెప్పాలి. ప్రతి ఒక్కరు ఏళ్ళు చూపించి చెప్పాలి, నువ్వు యేసయ్యకి చాలా స్పెషల్. నీ మీద యేసయ్యకి ఒక పెద్ద ప్లాన్ ఉంది, నీ గురించి యేసయ్య ఆలోచిస్తున్నాడు, నీ గురించి యేసయ్యకి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు.
నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఓకేనా? యేసయ్య చెప్పిన మాట ఉంటే నువ్వేమైపోతావు? గొప్పగా అయిపోతావు, నువ్వు ఫలభరితంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒకవేళ యేసయ్య మాట వినకపోతే ఏమైపోతుంది? ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. యేసయ్యకేమో ఫర్ ఎగ్జాంపుల్ మనము రాష్ట్రంలో ఒక మంచి స్థితిలో మంచి నాయకుడిగా ఉండాలని, ఒక మంచి కలెక్టర్గానో లేకపోతే ఏదో ఒక స్థితిలో ఉండాలని యేసయ్య ఆలోచించాడు. కానీ యేసయ్య మాట వినపోయినప్పుడు ఆ కలెక్టర్ దగ్గర కప్పులు కడుక్కునేవాడు లాగా అయిపోతాం. యాక్చువల్గా మనం అవ్వాల్సింది కలెక్టరు, కానీ అయింది ఏంటి? కప్పులు కడుక్కుంటున్నాం. ఎవరు పాడు చేసుకున్నారు? ఆ యొక్క ప్రణాళికను ఎవరు పాడు చేసుకున్నారు? మాట విననోడు. మాట వినకపోతే ప్రణాళిక పాడైపోద్ది. ఆయన గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం అందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇప్పుడు మనకు కనబడటానికి చీముడు ముక్కులు వేసుకొని కనపడవచ్చు, ఇప్పుడు కనబడితే సింపురోల్లాగా కనపడవచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది వాళ్ళు గొప్పగా అయ్యే రోజు, ఒకరోజు రాబోతుంది వాళ్ళందరూ ఘనంగా ఉండే రోజు. దాని కొరకు సిద్ధపరచాలి మనం, దాని కొరకు వాళ్ళని సిద్ధపరచాలి. చెప్పాలి, నువ్వు స్పెషల్ రా, నీకు చాలా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నువ్వు ఏది సాధించాలంటే అది సాధించవచ్చు. నీకు ఇంకా యేసయ్య సహాయం కూడా చేస్తాడు. అందరికీ చేస్తాడా? ఒక్కళ్ళిద్దరికే చేస్తాడు యేసయ్య. సండే స్కూల్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి చేస్తాడా? ఒక్కళ్ళిద్దరికే చేస్తాడు? అందరికీ చేస్తాడు. అందరికీ చేస్తాడు, నీకు కూడా చేస్తాడని చెప్పడానికి రుజువు ఇదే. నువ్వు స్పెషల్. నీలాంటి ముద్ర ఇంకెవరికి ఇవ్వలేదు. నువ్వు ఆయనకి స్పెషల్. నువ్వు కావాలి ఆయనకి. నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కదా, నిన్ను గొప్ప చేయాలని యేసయ్య ఆశ కలిగి ఉన్నాడు. ప్లాన్ ఉందిరా నీ మీద. మోషే మీద దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? యేసయ్య ప్రణాళికని లేట్ చేశాడని ఎంతమంది నమ్ముతారు? మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసిన వాళ్ళు కదా. ప్రణాళిక ఆల్రెడీ ఉంది. ఎప్పుడో వాళ్ళు 40 సంవత్సరాల ముందే వాళ్ళు ఏంటిది అక్కడ నుంచి బయటికి రావాలి. 20 years 40 years ముందే బయటికి రావాలి వాళ్ళు. కానీ ఈయన లేట్ చేశాడు. తీసుకురావాల్సిన ఆయన రెడీగా లేడు. ఆయన ఇంకా సాత్వికంలో పోలా కదా, కాబట్టి లేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రణాళిక లేకుండా ఉన్నాడంటమ్మా? ఉంది ఆయనకి. తల్లి గర్భంలో నేను నిన్ను రూపించక ముందే, నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నీ గురించి నాకు ఆలోచనలు ఉన్నాయి. నేను నిన్ను ప్రతిష్ఠించా, నిన్ను నిర్మించా నేను కదా, నిన్ను రూపించా, నీ కొరకు ఒక పోస్ట్ నేను రెడీ చేసి పెట్టా అని ఇర్మియాతో మాట్లాడలా? అసలు ఇంకా లేడు అప్పుడు ఇర్మియా కదా. అసలు నువ్వు లేనప్పుడే నేను నిన్ను చూశాను బాయ్ అని చెబుతున్నాడు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఊరకనే ఇసిరేసే దేవుడు కాదు కదా. పిల్లల్ని ఊరకనే భూమి మీదకి ఇసిరి కొట్టే మనిషి కాదైనా. వెంట్రుక రాలిన సంగతి కూడా ఆయన గుర్తుపట్టేటటువంటి మనిషి. వెంట్రుక అసలు మనం కేర్ చేయం, ఎన్ని పోతుంటాయి ఎన్ని వస్తుంటాయి కదా, కేర్ కూడా చేయం. బట్ ఆయన అది కూడా లెక్క కలిగి ఉన్నాడు. ఆయన ఎంత కీన్గా మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత దగ్గరగా ఆయన మనల్ని చూస్తున్నాడు, ఎంత గమనిస్తున్నాడు. తల్లి కంటే తండ్రి కంటే ఎన్నో రెట్లు తల్లిదండ్రులు ఈ జుట్లు లెక్క పెట్టరు. దెబ్బ తాకింది కూడా చూడరు కొన్నిసార్లు. ఆయన దెబ్బ తాకడం కాదు, వెంట్రుక రాలితే కూడా పట్టించుకుంటున్నాడు ఆయన. అంత జాగ్రత్త కలిగినటువంటి దేవుణ్ణి మనము అంత పట్టించుకునేటటువంటి దేవుణ్ణి మనము ముదివి వచ్చేదాకా నేనే నిన్ను ఎత్తుకునేదంట. ఎవరంటారు అన్నమాట? అవునా? సో దేవుడు మన పట్ల ఒక కేర్ అనేది కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. మనం అక్కడికి పోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మోషే వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు కదా. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కానీ మోషే లేట్ చేశాడు అన్నప్పుడు పోరా మోషే అన్నాడా? నో. ఆయన నా స్థితిలోకి తెప్పించేదాకా ఓపిక పట్టాడు. ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టలేదండి కదా. మోషే తగిన స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మోషే నౌ యు ఆర్ రెడీ, గో, వెళ్ళి ఇశ్రాయేలుని తీసుకొని రా. ఒకవేళ మోషే మరి ఆ సిద్ధ అవ్వక ముందే పంపించుంటే కత్తి తీసేవాడేమో మళ్ళీ కదా. అవును, ఆయన పెద్ద వారియర్. ఆయన అక్కడున్న ఈజిప్షియన్ ఆర్మీకి ఆయనే జనరల్ కదా. ఆయన అంటే ఈజిప్షియన్ ఆర్మీ అంతా
ఎటంటే అటు కదిలిపోద్ది. ఆ వార్ స్ట్రాటజీ అంతా ఆయనే చేసేది. ఆయన పెద్ద వక్త. ఆయన మాట్లాడితే కదిలిపోయేవారు. దేవుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా నోరు బాగలేదు, నా నోరు మందమైపోయింది, నేనేం మాట్లాడలేను అన్నాడు. కానీ వాస్తవానికి మోషే గురించి మనం చదివినప్పుడు అందులో ఈ విషయం కూడా ఉంటుంది. ఆయన గొప్ప మాటకారి, ఆయన బాగా ప్రసంగించగలడు. ఆయన మాటలకి కదిలిపోయేవారు. ఒక జనరల్గా ఉండేటప్పుడు వాక్శక్తి కలిగి ఉండాలి. ఎవరికైనా అరే పోయి కొట్టండి రా అంటే ఎవడు పోయి కొట్టడం, చెప్పే తీరుగానే చెప్పాలి. అందరి లోపల నుంచి ఉద్రేకం లోపల నుంచి ఆ యొక్క పౌరుషం అనేది వచ్చేటట్టుగా చెప్పాలి జనరల్ అన్నప్పుడు. అవునా? అంత ఆర్మీ మెయింటైన్ చేసే అతను ఎంత పౌరుషం కలిగినటువంటి, ఎంత ధీటైన మాటలు చెప్పగలిగి ఉంటాడు కదా. ఇట్లాంటి వ్యక్తి టోటల్గా రివర్స్ అయిపోవాలి, ఏం మాట్లాడకూడదు. ఏసయ్య ఇక వాళ్ళు నీళ్ళు కావాలంటున్నారు, ఏం చేయమంటావు? వాళ్ళ ఆకలి అవుతుందంట, వాళ్ళకి ఏం చేయమంటావు? వాళ్ళకి అది ఊరక మన్న తింటే విసుకొచ్చేసిందంట, ఏం చేయమంటావు? ప్రతిదీ పోయి అడగాలి. ప్రతిదీ పోయి అడిగే స్థితికి వచ్చేదాకా దేవుడు వెయిట్ చేశాడా? ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ప్రణాళికని నెరవేర్చాలంటే ఈయన ఒక స్థితిలోకి రావాలి. అవునా? వచ్చిన తర్వాతనే ఆయనను తీసుకెళ్ళి ఆయన ద్వారా ఈ యొక్క ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని అందరినీ విడిపించడం జరిగింది. ఎందుకు ఇదంతా మనం చెబుతున్నంటే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీద, ప్రతి పాప మీద, ప్రతి బాబు మీద దేవుడు దృష్టి కలిగి ఉన్నాడు. ప్లాన్స్ ఉన్నవి. అది వాళ్ళకి చెప్పాలి. అరే వేసే మిమ్మల్ని కొంచెం ప్రేమించటమే కాదురా, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశతో ఉన్నాడు నాన్న. పెద్ద అయిన తర్వాత మీరందరూ గొప్పగా అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఏసే మాట వింటారా అని వాళ్ళతోటి మనము చెప్పించాలి. మీరు ఏసే మాట వింటే మీ జీవితం బాగుంటుంది. మీకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు సరిగా లేకపోవచ్చు, వాడుకోవటానికి సరిగా మీకు వస్తువులు లేకపోవచ్చు, వేసుకోవటానికి బట్టలు ఇప్పుడు సరిగ్గా లేకపోవచ్చు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కానీ దేవుడు గొప్పగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. దానికి రుజువు ఇదే. నీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఇది చూసుకోవడమే. ఏంటిది మనకి ప్రూఫ్? ఏంటి? ఫింగర్ ప్రింటే దేవుడు ఇచ్చింది మనకి. ఇది రుజువు. దేవుడు నన్ను మర్చిపోలేదు అని చెప్పడానికి రుజువు ఏంటి? ఇదే. దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పడానికి, నాకంటూ ఒక మంచి స్థితి ఆయన ఏర్పాటు చేశాడని చెప్పడానికి గుర్తేంటి? ఇదే. కొంతమంది మర్చిపోతాడు. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరకు వద్దాం. ఏం దేవుడో ఏందో ఏం పట్టించుకోరు, నాకు అన్ని నెట్ అయిపోతున్నాయి, అన్నీ పోతున్నాయి కదా, అంత నష్టం అయిపోతుంది. ఈయన చూడబోతే అట్టున్నాడు, వీళ్ళు చూడబోతే ఇట్టున్నారు, వీళ్ళేమో ఇట్టు నా మీద పడుతున్నారు. అవునా? రకరకాలుగా అనుకుంటారు. కానీ అప్పుడు మనం కూడా చూడాల్సింది ఇదే. ఏం చూడాలి? మేలుముద్ర చూసుకోవడమే. నా దేవుడు నన్ను ఎప్పుడు వదిలిపెట్టే మనిషి, వదిలిపెట్టైనా మాట మార్చేటోడు కాదైనా. ఇప్పుడు ఒకటి చెప్పి 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ప్లేట్ తిప్పడాయన ఒకే మాట కదా. బైబిల్ మాటికి మారుతున్నాము మనం. మారటానికి కుదరదు. అందులో పొల్లు సున్నా తీయటానికి కూడా లేదని మరి గట్టిగా చెప్పాడు ఆయన. అన్నాడా? అన్నాడు. అట్ట తీసేయడానికి కలపడానికి కుదరదు కదా. సో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేది వాళ్ళకి బాగా ఇంకేటట్టుగా చెప్పాలి. మీ పట్ల దేవుడు గొప్ప కార్యము, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మిమ్మల్ని గొప్ప చేయటం ఆయన యొక్క ఆశ, ఆయన గురి అని చెప్తాం. చెప్పిన తర్వాత స్పందించుట అనే సెక్షన్లోకి మనం వెళ్తాం. ఫస్ట్ ఏమో అనుసంధానము, రెండోది ఏంటి? బోధించుట. ఇప్పుడు దాకా బోధించాం. మనము ఏ రోజు ఏది చేశాడు అనే దానికంటే ఎందుకు చేశాడు కదా, నిన్నెందుకు లాస్ట్ చేశాడు, నిన్ను ఫస్ట్ చేస్తే ఏమయ్యేది అనేది ఇంపార్టెంట్ కదా. అట్లాగనే చేసిన ఏమైనా సామాన్యంగా చేశాడు, అట్ట కూడా చేయలేదు. సో ఈ లెసన్ చెప్పేటప్పుడు దేవుడు గొప్పగా కనిపించేటట్టుగా మనము చెప్పాలి. ఆ తర్వాత స్పందించుట అనే సెక్షన్కి వచ్చినప్పుడు మనము పిల్లల చేత ఈ లెసన్లోనేమో లెటర్ రాపిస్తాం. ఏం చేపిస్తాం? లెటర్ రాపిస్తాం. స్పందించుట అంటే ఈ యొక్క లెసన్ అంతా విన్న తర్వాత నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు దేవుడి గురించి? నీకేమనిపించింది? నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? స్పందించాలి కదా.
ఒక లెసన్ చెప్పేసి ఊరకనే ఆ లెసన్ అయిపోయింది ఇంక ఎండిపోండి అని చెప్పడం కాదు కదా. విన్న లెసన్ నుంచి మరి నీ యొక్క స్పందన ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, ఏమి నిర్ణయం తీసుకుంటున్నావు, ఏం మార్చుకుందాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే విషయాలు మనకి తెలియాలి. అట్లాగా మనము ప్లాన్ చేసుకోవాలి మన లెసన్ని. ప్రతి లెసన్ ఇదే మోడల్లో ఉంటుంది. ఓకేనా. స్పందించుట అనే దగ్గర ఈ లెసన్లో మనము దేవుడికి లెటర్ రాస్తాం. పిల్లల చేత ఏం చెప్పిస్తాం, లెటర్ రాపిస్తాం. ఏం లెటర్ అంటారు, ఏం లెటర్ రాపియాలి, లవ్ లెటర్, మామూలు లెటర్ కాదు. ఏం లెటర్, లవ్ లెటర్. యేసయ్యకి ఎవరు రాస్తారు, మీరు కూడా రాస్తారా, మీరు కూడా రాయండి. యేసయ్యకి ఏం చేయాలి, లవ్ లెటర్ రాస్తామన్నమాట. మీ పేరు, ప్రియమైన సృష్టికర్త అయిన దేవా, డాష్ చేసినందుకు వందనాలు, నన్ను చేసినందుకు, నెహెమ్యాని చేసినందుకు వందనాలు కదా, తయారు చేసినందుకు వందనాలు. నేను డాష్ కారణంగా మీ భయంలో నిలబడుతున్నాను. డాష్ కారణంగా నువ్వు ఇన్ని పక్షులు, రకరకాల పక్షులు చేసావు కాబట్టి నేను అసలు అదిరిపోయా, భయపడి ఇదిగో నీ దగ్గర జాగ్రత్తగా ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిలబడుతున్నాను కదా. నేను భయపడుతున్నాను నీకు. ఇంత పెద్ద సృష్టిని చేసావు కాబట్టి, పెద్ద నాకంటే చాలా బలం కలిగినటువంటి జంతువులను చేసావు కదా, నాకంటే చాలా పెద్ద జంతువులను చేసావు, చిన్న చిన్న పురుగులను కూడా చేసావు, రంగురంగులు చేసావు. వీటన్నిటిని చూసి నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను అనేది చెబుతాం. ఆ తర్వాత మరియు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నాకు తెలుసు, ఎందుకంటే నీ మాట వింటున్నాను కాబట్టి కదా, నువ్వు చెప్పిన మాట నేను వింటున్నాను కాబట్టి, నీకు ప్రార్థిస్తున్నాను కాబట్టి, నీ యొక్క వాక్యం చదువుకుంటున్నాను కాబట్టి, నీకు ఇష్టంగా నేను బ్రతుకుతున్నాను కాబట్టి. అక్కడ ఏదైనా రాసుకోవచ్చు. నాకు ఎంత కష్టం వచ్చినా కానీ నీ మాటే వినాలని నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని కదా. ఇది వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మనము చెప్పాలి. యేసయ్య అంటే నీకు ఇప్పుడు కొంచెమన్నా భయం అనిపిస్తుందారా అనే ప్రశ్న అడగాలి మనం. అన్నయ్య భయం అవుతుందన్నయ్య, ఎందుకురా అంటే ఇన్ని చేశాడని నాకు తెలియదన్నా, కానీ ఇంత ఘనమైనటువంటి సృష్టిని చేశాడు, ఇంత పెద్దది చేశాడు అనేది మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడాలి. సో అలాగా మనం వాళ్ళతోటి ఈ యొక్క లెటర్ని మనం రాపించటం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ చెప్పే లెసన్స్లో అనుసంధానము చదవద్దు, డైరెక్ట్గా బోధించుట అనే సెక్షన్లోకి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా ఎందుకు అంటే బోధించుట అనే సెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. చెప్తే ఒక బైబిల్ హీరో గురించి చెబుతారు, బైబిల్లో జరిగిన సంఘటనల గురించి చెబుతారు, ఏదో మనకు తెలిసిన విషయాలే బోధించుటలో ఉంటుంది. అయితే చెప్పేటటువంటి దృక్పథం మారుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ జక్కయ్య గురించి మాట్లాడుకునేటప్పుడు స్నేహం గురించి మాట్లాడుకుంటామని మనం అనుకోవాలి కదా. దృక్పథం మారింది. ఎప్పుడు ఏమనుకుంటాం జక్కయ్య గురించి చెప్పేటప్పుడు, అది పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి, మంచిగా మారటం గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ దృక్పథం మార్చి చెప్పారు వీళ్ళు. అట్లాగనే మనం చెప్పేటటువంటి లెసన్ ఏ దృక్పథంలో చెప్పాలి అనేది కూడా మనం ఇక్కడ చదివితేనే తెలుస్తుంది. చదవకపోతే మాత్రం మిస్ అయిపోతాం. నాకు ఆల్రెడీ తెలుసులే జక్కయ్య కథ అంటే ఆ దృక్పథంలో చెప్పం మనం. దానియేలు కథ నాకు తెలుసులే అంటే నిజాయితీ అనే విషయాన్ని మనం చెప్పం. నిజాయితీ అనే విషయం మనం చెప్పం. ఎందుకంటే ఇక్కడ దానియేలు గురించి ప్రార్థన అనేది యూజువల్గా మనం చెప్పే అంశం దానియేలు గురించి చెప్పేటప్పుడు. కానీ ఈ బుక్లో దానియేలు గురించి నిజాయితీ అనే మంచి గుణ లక్షణాల గురించి బోధించడం జరిగింది. నిజాయితీ అంటే ఏంటో చెప్పాలి మీరు ఇప్పుడు. ఏంటిది నిజాయితీ అంటే? ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం నిజాయితీ, అంతేనా? ఇంకా ఏమైనా చెబుతారా? నిజాయితీ ఇది 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 ఖచ్చితమైన మాట, నేను యాక్సెప్టెడ్. ఇంకా ఏమని చెప్పొచ్చు? నిజాయితీ దేవుని కోసం. నిజాయితీ అంటే ఏంటి? నిజాయితీ చేస్తా అని అన్నీ చేయటం, చేయను అని అన్నీ చేయకుండా ఉండటమే నిజాయితీ. సింపుల్గా చేస్తా అనేది అన్నీ చేయటం, చెయ్యను అనే అన్నీ చేయకుండా ఉంటాం. చేస్తా అనేవి నువ్వు నన్ను తన్నినా, నన్ను కొట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా, చంపుతానన్నా చేస్తా. చెయ్యను అన్నవి
నువ్వు నాకు అవార్డు ఇచ్చినా, రివార్డు ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, నన్ను తంతానన్నా, ఏం చేస్తానన్నా కానీ చేయను అనే చేయకుండా ఉంటాను అంతే. దాన్ని నిజాయితీ. దానియేలు విషయంలోకి వచ్చేసరికి ఆయన ఆ విగ్రహానికి నేను నమస్కారం చేయను అన్నాడు. నిన్ను తంతానన్నా కానీ చేయకుండా ఉంటాడు, నీకు డబ్బులు ఇస్తానన్నా కానీ చేయకుండా ఉంటాడు. సో ఈ మంచి గుణ లక్షణం గురించి పిల్లలకి మనము దానియేలు కథ ద్వారా బోధిస్తాం. ఒకవేళ చదవలేదనుకోండి, ఇందులో ఉన్నది ఆ నిజాయితీ అనే లెసన్లో మనము నిజాయితీ అనేది నేర్పించకుండానే లెసన్ అయిపోతుంది కదా. మన దగ్గర మంచి కొత్త టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఉంది, కానీ దాన్ని ఇక్కడ నుంచి తీసి వడ్డించాల. ఆల్రెడీ నాకు తెలుసులే అని చెప్పేసి పాతది తీసుకొచ్చి వడ్డించాం, అట్లా అయిపోద్ది. కాబట్టి కంపల్సరిగా లెసన్ చెప్పేటప్పుడు మీరు బోధించుట అనే సెక్షన్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఒక రెండు సార్లు చదవండి. ఎందుకంటే ఇది ట్రాన్స్లేట్ చేసింది అన్నాను కదా, ఒక 2 సార్లు చదవండి. ఒకవేళ ఇట్లా చేస్తే బాగుంటుంది. మంగళవారం ఒకసారి, గురువారం ఒకసారి, శనివారం ఒకసారి చదవండి. రోజు మార్చి రోజు. ఆదివారం అయిపోయింది, సోమవారం కాకుండా మంగళవారం ఒకసారి, గురువారం ఒకసారి, శనివారం ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్కసారి చదివిన తర్వాత గ్యాప్ కూడా 1 డే దొరుకుతుంది మనకి దీని గురించి ఆలోచించడానికి. ఎట్లా చదివితే బాగుంటుంది ఈ లెసన్ పిల్లలకి అని మనము పిక్చరైజ్ చేసుకోవటానికి. ఓకేనా? దాని కొరకు మనకి సమయం దొరుకుతుంది అన్నమాట. ఎట్లా ఈ ఆట ఆడించాలి, ఎట్లా ఈ యాక్టివిటీ చేయించాలి అని ఆలోచించడానికి టైం దొరుకుతుంది. అప్పుడు మనకి కొంత సమయం ఉన్నా కానీ దాన్ని చక్కగా వాడుకోవచ్చు. ఎందుకు? దాన్ని బాగా పట్టుంది ఆ లెసన్ మీద. మనకు ఆల్రెడీ 4 సార్లు 3 సార్లు చదివాం కాబట్టి. ఒకవేళ చదవకపోతే మాత్రం నాకు టైం దొరకలేదన్నయ్య, నేను సరిగ్గా చేయించలేకపోయినా అన్నయ్య, ఏంటో కొంచెమే దొరికిందన్న టైము, కొంచెం దొరికినా కానీ లెసన్ అంతా చెప్పగలిగేటట్టు ఉండాలి అంటే ప్రిపేర్డ్గా ఉండాలి. వాళ్ళే చెప్పగలరు. ఓకేనా? కాబట్టి అట్లా మనం సిద్ధపడి మన లెసన్ని కంప్లీట్ చేయడం అనేది చెయ్యాలి. సో ప్రతి లెసన్లో స్పందించుట అనే సెక్షన్ కూడా ఉంటుంది. స్పందించిన సెక్షన్ ప్రతి లెసన్లో ఉంటుంది. మన పిల్లల ఏజ్ గ్రూప్ ఏంటి, మనకి ఎంతవరకు వాళ్ళకి చెప్పి ఈ యొక్క వాళ్ళ నుంచి స్పందన తీసుకోవాలనేది ఆలోచించాలి. నేను స్పందించుట సెక్షన్ జక్కయ్య గురించి చెప్పేటప్పుడు ఈ లెసన్, ఈ యొక్క స్టోరీ ఎప్పుడో జరిగింది, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు నువ్వు చదువుకోవడం అవసరం? ఒకవేళ చదువుకోవడం అవసరమైతే ఎందుకు చదువుకోవడం అవసరం? జక్కయ్య దగ్గరికి యేసయ్య ఎందుకు వెళ్ళాడు? జక్కయ్య దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని స్పందించేటట్టుగా చేశా కదా. అట్లాగా కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతాం మనం, కొన్నిసార్లు స్కిట్ వేపిస్తాం, కొన్నిసార్లు లెటర్ రాపిస్తాం, కొన్నిసార్లు గ్రూప్ డిస్కషన్ చేపిస్తాం. ఓకేనా? ఇట్లా రకరకాలుగా స్పందించుట సెక్షన్ ఉంటుంది. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓవరాల్గా నేను సండే స్కూల్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి అనే మాట నేను వాడానా? సండే స్కూల్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి, ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి కదా? ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలంట? ఛాలెంజ్ అనేది ఇవ్వాలి. వాళ్ళు నడవవలసిన త్రో వాళ్ళకి నేర్పుము అని చెప్పాడు కదా దేవుడు కదా. నేర్పుము అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి సృష్టికర్తతోటి వాళ్ళకి పరిచయం ఏర్పడింది కదా. ఇప్పుడు దీని నుంచి వాళ్ళు ఏమి స్పందించాలి, ఈ లెసన్ విన్న తర్వాత వాళ్ళ యొక్క స్పందన, వాళ్ళు ఏమి నేర్చుకోవాలి కదా. దేవుడిని స్తుతించటం గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి వాళ్ళు ఆలోచించేటట్టుగా చేయాలి మనం ఈ వారం అంతా కదా. అంతే కదా. దేవుడు చేసినటువంటి సృష్టిని బట్టి వీళ్ళకి ఎంత ఆశ్చర్యం కలిగింది, దేన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అనేది రాపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి ఎలిఫెంట్ని చూసినప్పుడు నీకేమనిపించింది? ఇంత బలంగా ఉంది కదా, నువ్వు చూడకపోతే ఇంత టైనీ, కానీ యేసయ్యకి ఎలిఫెంట్ అంటే నువ్వే ఎక్కువ ఇష్టం. సో ఎలిఫెంట్ని చూసినప్పుడు నీ యొక్క స్పందన ఏంటి? స్టార్స్ ఉన్నాయి, మొత్తం చాలా స్టార్స్ ఉన్నాయి. ఒక స్టార్ ఎంతో పెద్దది, ఒక స్టార్ వచ్చేసి చాలా పెద్దది, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఏం చేస్తామంటే
ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక చిన్న బాల్ కానీ ఏదన్నా క్యాప్ మూతుంది కదా, ఈ మూతుంది కదా, అరే ఇంత మన భూమి ఉందనుకుందాం రా, ఇదే భూమి. ఈ భూమిలో ఆసియా ఖండంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం, ఆ రాష్ట్రంలో మన మండలంలో మన యొక్క గ్రామం, మన గ్రామంలో మన సండే స్కూలు, ఆ సండే స్కూల్లో నువ్వు ఏడున్నావు చూసుకో ఒకసారి. ఇదంతా భూమి. ఇందులో ఒక ఖండం, దేశము, రాష్ట్రము, జిల్లా, మండలము, గ్రామము, నీ సండే స్కూలు, అందులో నువ్వు. అవునా? ఇదంతా ఇంత అనుకుంటే మనము సూర్యుడి దగ్గరికి వెళ్ళి మనము పోల్చుకుంటే సూర్యుడు అంతుంటే నీ యొక్క భూమి ఇంత ఉంటుంది. అంత పెద్దవాడు సూర్యుడి దగ్గర భూమి ఎంతుంది? ఇంత పెద్దగా ఉన్నాడు సూర్యుడు. ఇందులో మళ్ళీ నువ్వు ఉన్నావు. నీ గురించి యేసయ్య పట్టించుకుంటున్నాడు. మనకి తెలిసినటువంటి గ్రహాలలో సౌర కుటుంబం అంటాం కదా, సౌర కుటుంబాల్లోనే సూర్యుడు కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి కంటే ఎన్నో రెట్లు. ఒకసారి ఈఫిల్ టవర్ అందాం. ఈఫిల్ టవర్ వాళ్ళకి లేకపోతే బొమ్మ చూపించండి. ఈఫిల్ టవర్ ఉంటుంది కదా, తెలుసు కదా, ఈఫిల్ టవర్. అరే ఈఫిల్ టవర్ ఇదిగో ఇంత పొడవు ఉంటుందిరా అని చెప్పి దాని లెక్క చెప్పండి. దాని దగ్గర తీసుకెళ్ళి ఇది పెట్టామనుకో, ఇక్కడ అక్కడేమో ఈఫిల్ టవర్ ఉంది, మనమేమో దూరం వెళ్ళాము, దాన్ని చూసాం. అంత పెద్ద గ్రహం ఒకటి ఉంది. మన భూమి ఏమో అంత చిన్నగా ఉంది. ఆ చిన్న దాంట్లో ఒక ఖండం ఉంది. ఆ ఖండంలో ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఒక జిల్లా ఉంది. జిల్లాలో ఒక మండలం ఉంది. ఆ మండలంలో ఒక గ్రామం ఉంది. గ్రామంలో మన సండే స్కూల్లో అందులో నువ్వు ఉన్నావు. అంత పెద్దవి చేశాడు రా దేవుడు. అంత పెద్ద గ్రహాలని. అదంతా ఇప్పుడు మనం చెప్పింది ఏంది? ఓన్లీ సౌర కుటుంబం గురించి. ఏ కుటుంబం గురించి చెప్పాం? సూర్యుడి యొక్క కుటుంబం, సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి గ్రహాల గురించే. ఇట్లాంటి పాల పుంతలు ఎన్నో ఉన్నాయి. చాలా చాలా పెద్దవి ఉన్నాయి. ఒక బస్సులో మనము ఇప్పుడు మనము మన సూర్యుడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద నక్షత్రం ఏదైతే ఉందో అది ఎంత పెద్దదంటే ఇట్లాంటి భూమి ఇంత సైజు అనుకున్నాం కదా, ఒక బస్సు నిండా ఎన్ని భూములు పడతాయో అంత పెద్దదంట. ఎన్ని పడతాయి ఇవి? ఒక బస్సు నిండా ఇట్లాంటి ఎన్ని మూతలు పడతాయి అసలు కదా? చాలా పడతాయి. లక్షల్లో పట్టొచ్చేమో ఇరికిచ్చి మొత్తం పెడితే. ఆ బస్సు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దదేమో ఆ గ్రహము. అందులోమో ఇన్ని భూములు పడతాయి. అంత పెద్ద గ్రహాలని యేసయ్య కూర్చొని తయారు చేయలా, నోటి మాటతో తయారు చేశాడు. ఇంతటి చాలా ఉన్నాయిరా. ఇప్పటి వరకు అన్ని నక్షత్రాల పేర్లు, గ్రహాల పేర్లు సైంటిస్ట్కి తెలీదు. ఇంకా కొత్తవి వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. వీళ్ళ టెలిస్కోపులు ఇవన్నీ పనిచేయట్లా. అందుకనే దావీదు చెప్పాడు కదా, నీ సృష్టి చూసినప్పుడు నాకు ఆశ్చర్యం, భయమైపోతుంది నాకు. ఎప్పుడో రాసి పెట్టిండు ఆయన కదా, అంత పెద్ద సృష్టి చేశాడు ఆయన. అట్లాగే నన్ను కలుగజేసిన విధానం చూడడం కూడా నాకు భయమైపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంత గొప్పగా దేవుడు తయారు చేశారురా. నువ్వు టైనీ గాడివి, కానీ నీ పట్ల యేసే ప్రేమ కలిగి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయనకు ఉన్నటువంటి పరలోకంలో ఉన్న గొప్ప స్థితిని కూడా వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాడు కదా. సో ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా, ఓకేనా, వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా దాన్ని మార్చి చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 3 సెక్షన్స్ అయిపోయిన తర్వాత మనము వర్క్ బుక్లోకి వెళ్తాం. వర్క్ బుక్లో ఫస్ట్ లెసనే కదా మనం చెప్పింది. ఈ ఫస్ట్ పేజీలో మనకి స్పేస్ ఇచ్చారు. ఏంటిది?
వేలి ముద్రలు ఉపయోగించి బొమ్మలు గీయాలి. ఈ బొమ్మలు గీసే దగ్గర వాళ్ళు క్రియేటివ్గా చేసేటట్టుగా మనం చేయాలి. ఇది మంచి ఫన్ టైం, ఇది సంతోషంగా ఆడుకునే టైం అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే ఒక మనిషి బొమ్మ వేశారు, టార్టాయిస్ బొమ్మ వేశారు కదా, ఇక్కడేమో మేఘం బొమ్మ వేసి పెట్టారు. వాళ్ళు అవుట్లైన్ గీసి మధ్యలో వేరు ముద్రలు వేస్తున్నారు, అంతే. వాళ్ళు చేసింది గొప్పది ఏం లేదు. మనం ఇంకా గొప్పగా చేయాలి. మనం అసలు వాళ్ళకు ఒక A4 సైజ్ షీట్ సరిపోయేటట్టుగా చేయాలి. వాళ్ళకి మనుషుల బొమ్మలు వేయచ్చు, జంతువుల బొమ్మలు చేయొచ్చు, చర్చీలు గీయచ్చు కదా, అవునా, పక్షుల బొమ్మలు వేయచ్చు, రకరకాలవన్నీ వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళు ఎంతసేపు ఎన్ని రకాలవి బొమ్మలు గీయగలరో అన్ని గీపించాలి. మనకు ఒక్క స్టాంప్ ప్యాడ్ ఒకటి రెడీ చేసుకోండి. స్టాంప్ ప్యాడ్ ఒకటి రెడీ చేసుకోండి. పోతా ఒక స్టాంప్ ప్యాడ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొనుక్కొని పోండి. లేదంటే సిరా ఉంటుంది కదా, ఇంక్ బాటిల్, అదనన్నా పట్టుకొని పోయండి. వాళ్ళు ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఆయిల్ పెయింట్స్ ఉంటాయి, 10 రూపాయలు 12 రూపాయలు ఉంటుంది. అది ఇంత స్ట్రిప్ ఉంటుంది, అన్ని రంగులు ఉంటాయి కదా, అన్నీ అట్లా పెడితే వాళ్ళు రకరకాల రంగులతోటి వాళ్ళు ముద్రలేసి ఈ యాక్టివిటీ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఆడుకుంటారు. కానీ ఓవరాల్గా వాళ్ళు వేస్తున్నప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, నిన్ను యేసయ్య ఏం చేస్తున్నాడు? స్పెషల్గా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను స్పెషల్గా ప్రేమిస్తున్నాడు. యేసయ్యకి నీ మీద స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి మాటిగా జ్ఞాపకం చేసుకోవటానికి. యాక్చువల్గా మన ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటానికి ఈ ముద్ర లేపిస్తున్నాము. వాడు ముద్ర వేసినప్పుడల్లా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్యకి నేను స్పెషల్, నా మీద ప్లాన్స్ ఉన్నాయి అనేది వాడు మరి పదే అనుకోవటానికి ఇది మనం చేపిస్తున్నాం. అదేమో వాళ్ళకి ఫన్, బొమ్మలు గీయటం వాళ్ళకి ఫన్. మన ఇంటెన్షన్ ఇది కదా. ఈ యాక్టివిటీ వాడు జీవితంలో మర్చిపోడు, ఈ లెసన్ కూడా మర్చిపోడు. సో ఇట్లా మనం ఈ లెసన్ని చెప్పాలి. ప్రతి లెసన్కి మనకి క్రొత్త వర్క్షీట్ ఉంటుంది. మనం లెసన్ చెప్పామా చెప్పలేదా అనేది వర్క్ బుక్ని చూస్తే అర్థమైపోద్ది. మనం చేపిస్తాం కదా, నేను ఒకవేళ మధ్యలో వచ్చాను అనుకోండి, లెసన్ చెప్పి ఈ వర్క్ బుక్ చేపించారా, లెసన్ చెప్పకుండానే చేపించారా అనేది ఊరికి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి లెసన్ చెప్పి ఇది కూడా అర్థం చేసుకొని మనం పిల్లల చేత ప్రతిరోజు ప్రతి సండే మనము ఒక క్రొత్త వర్క్ పేపర్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా కానీ మనం చేపిస్తే పిల్లలు భలే డెవలప్ అయిపోతారు. బాగా థింకింగ్ పెరుగుద్ది వాళ్ళకి. ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నేను చూపించేది మీకు. మన పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవకపోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సండే స్కూల్లో కూర్చుంటున్నారు. ట్రస్ట్ మీ, నమ్మండి. ఇంటర్నేషనల్ థింకింగ్ వాళ్ళకు వస్తుంది. అలాగా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించడానికి, డిఫరెంట్గా వాళ్ళు యాక్టివిటీస్ చేయడానికి, ఎదిగి రావడానికి మనం వాళ్ళకి ఒక మంచి బేస్మెంట్ వేస్తున్నాం. మనం ఇవి ఉన్నట్టుగా చెప్తే చాలు మనం వాళ్ళకి. ఇది మీరు ప్రింటర్స్ చూసి ఉండొచ్చు. డేవిడ్ సి కుక్ ఈజ్ నోన్ ఓన్లీ ఫర్ ప్రింటింగ్. ఇట్లాంటి కరికులం ప్రింట్ చేయటమే డేవిడ్ సి కుక్ వాళ్ళ పని. అమెరికన్స్ వీళ్ళు. ఈ బుక్ ప్రింట్ చేయించింది ఇండియన్స్. మన పిల్లలకు ఉన్నటువంటి బాధలేంటి, మన పిల్లలు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి మన పిల్లలు ఎలాంటి కుటుంబాల్లో నుంచి వస్తున్నారు, మన పిల్లలు ఎలాంటి బాధలలో కదా, ఇబ్బందులలో ఉంటున్నారు, వాటికి ఈ బాధకి ఏం మందు ఉంది నీ దగ్గర, ఏం లెసన్ ఉంది కదా, సండే స్కూల్ లెసన్ ఏముంది తీయి అని చెప్పేసి మన దగ్గర పిల్లలు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాఠాలని రెండింటిని కలిపి తయారు చేసిన కరికులం. 40 దేశాల్లో ఈ పుస్తకం వాడుతున్నారు. హైదరాబాద్లో ఇది ఓపెన్ చేసింది 10 years బ్యాక్. హైదరాబాద్లో ఓపెన్ చేశారు, కానీ 40 దేశాలకి ఇది రీసెంట్గా నేపాల్లో మళ్ళీ లాంచ్ అయింది. ఇది వీఆర్ నాట్ వర్కింగ్ సింపుల్, ఏదో అన్నొచ్చిండు పోయిండు కాదు. ఇది చాలా నెట్వర్క్ ఉన్న విషయం. హై లెవెల్లో మనం ఈ యొక్క వర్క్ చేస్తున్నాం. చూస్తున్నారా? ఇంకా ప్రపంచానికి ఇది వెళ్ళబోతుంది, ప్రపంచానికే వెళ్ళబోతుంది.
సో ఇది మనం తీసుకుంటున్న మెటీరియల్ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఇది సింపుల్ది అయితే కాదు, దీని వెనకాల రీసెర్చ్ ఉంది. కొన్ని సంవత్సరాలు కూర్చొని రీసెర్చ్ చేశారు. ఇది మామూలు పాఠాలు రాసే వాళ్ళు రాసింది కాదు. ఇది సైకాలజీ వాళ్ళు, సైకియాట్రిస్ట్ వాళ్ళు కూర్చొని అధ్యయనం చేసి ఇలాంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి పిల్లల యొక్క ఆలోచనలని మనం ఒకరోజు మాట్లాడుకున్నాం కదా. ఆ రోజు మాట్లాడామా? ఛాలెంజెస్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క రూట్ కాజ్ ఏంటి, వాళ్ళ యొక్క ఫలాలు ఎలా ఉండబోతున్నాయి కదా, అవన్నీ అధ్యయనం చేసి రాంగుగా వాళ్ళు డెవలప్ అవ్వకుండా కదా, మంచిగా దేవుళ్ళో ఫలించే వాళ్ళుగా ఎదిగి రావటానికి వాళ్ళకి సరిపడే మందులు ఇవి. లెసన్స్ అనకూడదు, ఏమనాలా, మందులు ఉన్నాయి ఇందులో. వాళ్ళకి ఏ రోగమైనా ఉండొచ్చు, ఇందులో నుంచి మందు తీసి వాళ్ళకి వేయచ్చు. సో దీన్ని అంతే మనం జాగ్రత్తగా వాడుకుందాం. టైం అయిపోయింది. మరి మరొకసారి నేను క్రీస్తుదాస్ పాస్టర్ గారికి, అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మరి వచ్చినటువంటి మీ అందరికీ నేను మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్ డూ ఇట్ వెల్. బెస్ట్ ఇవ్వాలి. దేవుడు క్వాంటిటీ కంటే క్వాలిటీ చూస్తాడు. చేసే పనిలో నాణ్యత. ఏ బియ్యం పడితే ఆ బియ్యం కొంటామా? ఏ ఆయిల్ పడితే ఆయిల్ తీసేసుకుంటామా? ఏ కూరగాయలంటే ఆ కూరగాయలు కొనేస్తామా? ఏంది అన్ని పుచ్చులిత్తనం ఏందని వాడిని దగ్గరే పడేస్తారు. పుచ్చులిత్తనం ఆ కుప్పలోనే పడేస్తారు. తీసుకోవచ్చుగా, ఒప్పుకోము. నాణ్యత కావాలి, మనకి నాణ్యంగా ఉండాలి. పిల్లల దగ్గర పరిచర్య కూడా అంతే ఉండటానికి మనము రేపు దేవుడు మన దగ్గర కూడా అదే చూస్తాడు. అయ్యా ఇన్ని చెప్పానయ్యా లెసన్స్, ఇన్ని చేశానని, నాణ్యత ఏదిరా, రిజల్ట్ ఏది అన్నాడు అనుకోండి మనము కదా. సో దానికి అర్థం చేసుకుంది. రేపు ఆదివారం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేయండి.